శుభములు వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ బాగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో చేరి ఆనందించడం అనేది గొప్ప భాగ్యం అండి. ఆయన మందిరానికి రావటం అనేది గొప్ప భాగ్యం. రావాలనుకునేవారు చాలామంది ఉంటారు, రాలేరు. ప్రార్థన చేయాలనుకునేవారు చాలామంది ఉంటారు, చేయలేరు. అయితే ఈ దినాన్న మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు అంటే దేవుడికి మన పట్ల ఎంత శ్రద్ధ ఉందో అది మనం గమనించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడాలంటే దేవుడు ఏం చేయమన్నాడు? మనం సిద్ధపరచుకొని 2 దినాలు సిద్ధపడవాలి, 3వ దినానికి నేను మీ మధ్యకు వస్తాను. స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు సంఘానికి గత 10 రోజులు సిద్ధపాటు ఇచ్చాడు. అయితే ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధనతో, లేకపోతే ప్రభురాత్రి భోజన కార్యక్రమములతో మనం ఈ ఆరాధన ముగిస్తున్నామంటే, ఈ కూటాలు ముగిస్తున్నాం కనుక ఏదో గొప్ప కార్యం జరగబోతుంది. నమ్ముతున్నారా? ఏం నమ్ముతామండి? మేము పాలు పొందలేదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఇంతకాలం పాలు పొందాం, ఇంతవరకు లేని ఇప్పుడేం జరిగిద్ది అనుకుంటారు. నమ్మికను గౌరవిస్తున్న దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. సంఘమంతా కలిసి 10 రోజులు ప్రార్థన చేశారు. అపవాది ఒక పక్క ఓడిపోయాడు. స్తోత్రం. వాడు అగ్ని బాణాలు ఆగిపోయినాయి. ఆమేన్. మనకి దేవుడు జయం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక గొప్ప కార్యం చేస్తాడు మన జీవితంలో, అది నమ్మాలా. ఏదో ఒకటి మనకు కావాల్సింది. కొన్ని సందర్భాల్లో మీకు ఏది కావాలో కూడా మనకు తెలియదు. ఏది కావాలో కూడా మనకు తెలియదు. చాలాసార్లు అంటాడు దేవుడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అంటే అసలు బాగుపడాలని కూడా అతనికి తెలియదేమో అన్నట్లుగా అడుగుతాడు ప్రశ్న. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనకు కూడా అదే ప్రశ్న. మనకి ఏది కావాలో తెలియదు, కానీ ఏదో ఆశ, ఏదో అది కావాలి, ఇది కావాలి. అసలైంది మనకు తెలియదు. ఎందుకంటే అసలు నీకు రేపటి గురించే నీకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మాత్రం నమ్మాలి, దేవుడు మాత్రం ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. అది నాకు కావలసింది ఆయనకు తెలుసు అని ఇస్తాడు. ఈ దినాన్ని నేను పొందుకొని వెళ్తాను, ఈ దినాన్ని నేను ఉజ్జీవింపబడి వెళ్తాను, ఈ దినాన్ని నేను బాగుపడి వెళ్తాను, ఈ దినాన్ని నా జీవితంలో దేవుడు నాకు ఇవ్వవలసింది నేను పొందుకొని వెళ్తాను అన్నట్లుగా ఆయన సన్నిధిలో ఆనములో కూర్చొని ఆరాధించాలి. స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు బల్లారాధన కూడికగా ఉంది కనుక దేవుని సన్నిధిలో హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిననే పాటతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నేనెందుకని ఎక్కడైనా చెప్తారా? పాట చూడండి తొందరగా. 376వ నెంబరు పాట పాడి దేవుణ్ణి మహింపరచుదాం. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని. యేసయ్యా, నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఇది నాన్న ఆనందిస్తూ దేవుని సందులో గణపరుస్తూ ముందుకు సాగిపోవాలా. నేనెందుకని నీ సొత్తుగా మారాను ప్రభువా అని దేవుని అడుగుతూ, ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టి మనం ఈ దినాన్న ఆయన రక్తంలో దేవుడు మనల్ని కడిగాడని దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఈ పాట పాడుదాం. హృదయపూర్వకంగా పాడాలా. ఆమేన్. హల్లెలూయా. సంతోషకున్నారు, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్త్రీలు కొంచెం లైన్లో కూర్చోలేదు, వెనక కూర్చున్న వారు ముందుకు రావాలి. లైన్లు కంప్లీట్ చేసి వెనక్కి ముందు లైన్స్కి ముందుకు జరగాలి. జాగ్రత్తగా. లేదా రికార్డింగ్ ఇంటర్నెట్ పని చేయట్లేదా? యేసు రక్తం జయం. ప్రైజ్ ది లార్డ్. కాలనీ మొత్తం ఇంటర్నెట్ పోయింది. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల అవ్వట్లే, నెట్ లేదు. ప్రార్థన చేద్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని,
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, చప్పట్లు. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓయ్! ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసు ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే Praise! కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగా కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఓరి నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనం మాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. అందుకే ఆహా నా ధన్యత, అదే ఓ నా భాగ్యము, నా ధన్యతయా. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, యేసయ్యా. ఏమని వివరింతును. థ్యాంక్ యూ లార్డ్. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము కడుగా కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీ ముందుటే ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందిన ఆమె. నీలో నేనుండుటే, నాలో నీ ముందుటే
అదే ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందునా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని నేనెందుకని నీ సొత్తు మారితిరి. యేసయ్యా నీ రక్తము చే కడుగా, యేసయ్యా నీ రక్తము చే కడుగా. అలా యేసయ్యా నీ అదుగో ఆ రక్తమే, అలా యేసయ్యా నీ పరిశుద్ధ రక్తములో కడిగేనా. అది నీ అనాది ప్రణా. హర్షించు దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఆనందించాలి రక్తములో కడిగినందుకు. హర్షించేను నా నీ అనాది ప్రణా. నీ ప్రణాళిక కాదు, నీ ఇష్ట ప్రకారము కాదు, ఆయన ప్రేమను బట్టి నిన్ను కడిగాడు. ఆ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఆ నా ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆ నా ధన్యత, ఆ నా ధన్యత ఇదే, ఏమని వివరింతును, ఏమని నేనెందుకని, నేనే ఎందుకని ఈ దౌర్భాగ్య జీవితాన్ని, చచ్చిన బ్రతుకులను, ఈ ఘోర పాపిని నేనే ఎందుకని అనగా పరిశుద్ధుడు వగు నీవు, సజీవుడు అయిన నీవు, సమాధానముల అధిపతైన నీవు, ఉన్నతమైన దేవుడు అయిన నీవు, పాపినైన నన్నే దోషినైనా నన్నే నీ సత్తుగా మార్చితివా. యేసయ్యా ఆహా నా ధన్యత, ఇది ఎంతో భాగ్యమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆ శిలువ వైపు చూడొకసారి. నీ గురించి మరణించాల్సిన పనేమి ఆయనకి, నీ గురించి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమి, నిన్ను ప్రేమించినందుకే కదా. ఆయన ప్రేమకు ఏమివ్వగలవు దేవుని విడా. ఆరాధించి చాలు, స్తోత్రము చేయి చాలు, హృదయపూర్వకముగా దేవుని ఆరాధించి దేవుని బిడ్డ. ఆయన యొద్ద నుంచి ఏమి కోరుకోవట్లేదే. ఆరాధనా నీకే మా ఆరాధనా. దోషినయ్యా నేను, పాపిని ఆయన,
నన్నే ప్రేమించావా అన్నట్లుగా నీ ప్రేమను నీ ఆరాధనలు వ్యక్తము చేయి. ఆరాధన 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 నా జీవితం నా మనసు నా హృదయము నీకేనయ్యా. ఆరాధన ఆరాధన నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా యేసయ్యా నీ రక్తము చే కడుగా వడినందునా. అంత గొప్ప ప్రేమను బట్టి రెండు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మీ కన్నులెత్తి మీ హృదయం ఎత్తి గట్టిగా దేవానికి స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాటలు పాడొచ్చు. ఇంకొక ఆఖరి పాట పాడు ఆరాధనలకు వెళ్దాం. ఆ తర్వాత జోనతనమ్మ మధ్యలో ఉన్నారు, వాక్య భాగంలోకి మనం తీసుకుని వెళ్ళిపోతాం. స్తోత్రం హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేమయ్యా, సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగము మరిచిపోయాం ప్రభా. దేవుని త్యాగము నాకు గుర్తు లేదన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంతమంది మర్చిపోయారు. దేవుని త్యాగము గుర్తు లేదన్నవారు స్తోత్రం చెప్పండి అనగానే చాలా గట్టిగా స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అందుకే ఈ పాట పాడాలి. ఈ స్తోత్రం హల్లెలూయా తప్పదు. మరి మానవులం కదా, మనకు మంచి 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 గుణం ఇచ్చాడు. ఏంటంటే మతిమరుపు. స్తోత్రం. ఏంటది? చాలామందికి మతిమరుపు అంటే చాలా చెడ్డ గుణం అనుకుంటారు. మంచి గుణం అది. కానీ ఏది మర్చిపోవాలి అది మర్చిపోవాలి. అదే అక్కడే చెడ్డతనం బయటకు వస్తుంది. మతిమరుపులో ఏది మర్చిపోవాలో అది మర్చిపోవాలి, కానీ ఏది మర్చిపోకూడదు అది మర్చిపోకూడదు. స్తోత్రం హల్లెలూయా. మర్చిపోవాల్సింది ఏమిటి? నష్టము, కష్టము, శ్రమలు, బాధలు. నీ మొహం అంటే అది మర్చిపోవాలి. స్తోత్రం హల్లెలూయా. యేసు రక్తం జయం. అది మర్చిపోం. యేసు ప్రభు త్యాగం మాత్రం మర్చిపోతాం. అన్నీ గుర్తుపెట్టుకుంటాం. మతిమరుపు దానికి వాడుకుందాం. యేసు రక్తం జయం. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. నిత్యము స్తుతించిన ప్రభురాత్రి భోజనంగా నెక్స్ట్ వీక్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిత్యము స్తుతిస్తున్న వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ఈ పాట పడి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. 379వ నెంబర్ పాట. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. చెప్పు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. చప్పట్లు. అద్వితీయ దేవుడా, ఆది అంతమై ఉన్నవాడా, మా అంగలార్పును రాజ్యముగా మార్చువాడా, నీకే స్తోత్రం. యేసు ఆడాలి. దేవుడా, ఆది
వాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా రాజా 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 సౌందర్యాల చేతులెత్తి చేతులెత్తి చప్పట్లు. దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము చెప్పు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చున నాథుడా, జీవజలముల బుగ్గ యొక్క నన్ను నడిపించున కాపరి, ఆరాధన నీకే యేసయ్యా. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. చేతులు రాజా రాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు, చెప్పు గట్టిగా రాజా 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 దేవా 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 దేవాకి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ఆయన త్యాగము మన మనసులో తెచ్చుకున్నాం, ఆయన సిలువని ముందుకు తెచ్చుకో. థ్యాంక్ యూ లార్డ్. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మోకరించండి మోకరించండి. మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ. మోకరించి రాజా రాజా రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము, నిత్యము స్తుతించిన నీ రుణము, అవునయ్యా నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా యేసు రాజా 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 దేవా 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 దేవాకి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము. యేసయ్యా 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 రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు నీవే, రాజా రాజా రాజా. Lift the name of Jesus as the King. దేవా 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 దేవాకి దేవుడవు, చెప్పదే రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా
దేవాతి దేవుడవు నా జీవితంలో రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 అదే దేవాతి దేవుడవు దేశములు రాజా రాజాతి రాజువు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము సమస్తము నీ త్యాగము యేసయ్యా మా రక్షకా యేసయ్యా మా విమోచకా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా రాజాది రాజా రాజాది రాజా నీవే నా యేసయ్యా ప్రభువుల ప్రభువా ప్రభువుల ప్రభువు నీవే నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను చేతులెత్తి సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు మరొకసారి రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు ఎంత గొప్ప దేవుడు అని రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆయన రాజుగా ప్రభుగా ఉన్నాడని నువ్వు గుర్తిస్తే గట్టిగా స్తోత్రం చెల్లించాడు. నోరు తెరిచి ప్రభువుని గట్టిగా ఆరాధించి ఈయన తప్ప వేరే దేవుడు లేడు. దేవాదేవుడు ఆయన, రాజులకు రాజాయనే, ప్రభువులకు ప్రభువైన దేవుని గట్టిగా నీకు దేవుడైతే నీకు రాజు అయితే గట్టిగా స్తోత్రం చెల్లించాలి. ఆయన ప్రేమను బట్టి ఆయన గట్టిగా ఆయన మహత్యం బట్టి గట్టిగా స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. మహోన్నతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నామని ఆయన ఉదయకాల సమయంలో ఈ మార్చి మాసం 2వ ఆదివారానికి కూడా మమ్మల్ని మీరు తోడుకొని వచ్చి ఈ పునరుద్ధానపు ఆరాధనలో మరొకసారి ఈ విధంగా పాలు పొంది నేను మహింపరచుటకు గణపరచుటకు మీరు మాకు ఇస్తున్న ధన్యతను బట్టి వందనాలు. ఈ క్రమంలో పాటల ద్వారా స్తుతుల ద్వారా మీరు మహిం పొందారు. జరగబోయే ఆరాధన అంతట్లో మీరు తోడుకోండి, మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ చిత్తం పరలోకమందు అది మాత్రమే నెరవేర్చి మహిం పొందమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించని వస్తున్నాను త్వరపెట్టి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి 62వ దావీదు కీర్తన 1 నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ తర్వాత జోనతన్ అన్న మన మధ్యలో వారు ఈ వాక్య భాగాన్ని కొద్దిసేపు మనకు వివరిస్తారు. దేవునికి స్తోత్రం. 62వ దావీదు కీర్తన 1 నుంచి 10 వచనం వరకు. అందరూ లేచి నిలబడండి. నేను చదువుతాను, నా వెనకాల చదివి అందరూ బిగరగా చదివి దేవుని మహింపరచండి. 62. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే
నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. దేవుడి వాక్య భాగం చదివిలో వినికిల్లో దీవెనకరంగా ఉంచునుగాక. కూర్చుందాం అందరము. జొనతన్ ముందుకు వచ్చి వాక్య భాగం వివరిస్తాం. మైకి పెట్టిన తొందరగా. హల్లెలూయా. ప్రైజ్. Just 10 minutes. Yeah. It should be completed before 12. Before 12. హల్లెలూయా. Mike. కీర్తన 62:8 హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన నమ్మికించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, మరొకసారి చదవండి 8వ. జనులారా, Yes. ఎల్లప్పుడూ ఆయన నమ్మికించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయము కదండి. జనులారా, ఎల్లప్పుడు ప్రభు అందు నమ్మికముంచుడి. అయితే ఇక్కడ మంచి కీర్తనకారుడు దావీదు భక్తుడి ద్వారా రాసిన ఈ యొక్క కీర్తన పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుడు దావీదు ద్వారా రాయించిన యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఎల్లవేళలా, ఎల్లప్పుడు, అట్ ఆల్ టైమ్స్ మనం ఏం చేయాలంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచాలంట. హల్లెలూయా. కొన్నిసార్లు మన నమ్మిక తప్పిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తేటగా ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ మన నమ్మిక, మన విశ్వాసము మనం తప్పిపోకుండా దేవుని యందు ఉంచాలని మనం నేర్చుకుంటున్నామండి. హల్లెలూయా. మన జీవితంలో కలవరం వచ్చినా, మన జీవితంలో కఠినమైన పరిస్థితులు వచ్చినా, మన జీవితంలో ఎలాంటి పరీక్షలు వచ్చినా కూడా నమ్మిక తప్పిపోకుండా, అంటే అన్ని వేళలో ప్రభు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, దేవుని హస్తము సహాయము చేస్తుంది, దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అలాంటి నమ్మికతో ప్రతి సమయంలో ఎల్లవేళలా నేను యెహోవా యందు నమ్మిక ఉంచానని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. కీర్తన 34 మొదటి వచనం 34 ఫస్ట్. కీర్తన నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యమైన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను.
దీనులు దాన్ని విని సంతోషించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ కీర్తన 34 మొదటి వచనంలో మనం చూసుకుంటే, నేను ఎల్లప్పుడు యెహోవాని సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోటన నిత్యము ఉండును. హల్లెలూయా. అయితే ఒకటి ఏంటంటే, మన ప్రభువందు ఎల్లప్పుడు అట్ ఆల్ టైమ్స్ నమ్మిక ఉంచాలి, అది విశ్వాసం ఉంచాలి. కదలని విశ్వాసం, స్థిరమైన విశ్వాసము. మన విశ్వాసం కదండి, సమస్యలు వచ్చినా మన విశ్వాసము కదండి, శోధనలు వచ్చిన పరీక్షలు వచ్చినా కూడా సందేహాలు రాకుండా, అభ్యంతర పడకుండా మన విశ్వాసం ఎట్లుండాలంట? స్థిరమైన విశ్వాసము, కదలని విశ్వాసము కదండి. ఎల్లప్పుడు నేను యెహోవా యందు నమ్మిక ఉంచి తిని అని ఇందాక కీర్తనలో చూసుకున్నాం 62:8. ఇప్పుడు ఏం చూసుకుంటున్నామంటే, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. రెండో విషయం మనం ఏం చేయాలంటే, ప్రభువుని స్తుతించే జీవితం. ఎల్లప్పుడూ ప్రతి చోట ప్రతి సమయంలో ఆయనని కీర్తించాలంట. ఎల్లప్పుడూ కదండి మన నోట నిరంతరమైన కీర్తి ఉండును, అట్ ఆల్ టైమ్స్ కదా, 24/7. ఈ మధ్య మనకి న్యూస్ ఛానల్స్ కూడా కదండి, మనకి న్యూస్ ఛానల్స్ కూడా 24 అవర్స్ మనకి న్యూస్ వస్తూ ఉంటుంది. ఎన్డీటీవీ కావచ్చు, ఏదైనా న్యూస్ ఛానల్ కావచ్చు, మనం టీవీ ఆన్ చేయగానే 24 అవర్స్ మనకి ఒక వార్తలు వస్తూ ఉంటాయి, న్యూస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎల్లప్పుడూ నా నోరు నీ యొక్క కీర్తి, నిత్యము నీ యొక్క కీర్తి నా నోరు చెయ్యును కదా. నేను నీ కీర్తిస్తాను ప్రభువా, స్తుతిస్తాను ప్రభువా, ఎల్లప్పుడూ నేను కీర్తిస్తాను ప్రభువా అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. అందుకే నేను క్రొత్త నిబంధనలో బాగా కొట్టి లోపల చెరసాలలో పారేసినప్పుడు కూడా ఎవరు స్తుతిస్తున్నారండి ప్రభుని? పౌలు, సీలులు కదా. దెబ్బలు తిన్నారు కదా, హాయిగా లేరు కదా. వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో దెబ్బలు తిని బాగా దెబ్బలు పొంది ఆ లోపల చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుని స్తుతిస్తున్నారు, పాటలతో ప్రార్థిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కీర్తిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సెకండ్ థింగ్ మనం ఏం చేయాలంటే, ప్రభు ఒక కీర్తి మన నోట ఉన్నదా? శ్రమలలో ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు, ఆశీర్వాదాలు లేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సుఖము కలిగినప్పుడు మనం ప్రభుని కీర్తిస్తున్నామా కదండి? సుఖం వచ్చినప్పుడు ప్రభుని మర్చిపోతున్నామా? ఎందుకంటే ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు సహజంగా మానవ బలహీనత ఏంటంటే, ప్రభులో కొద్దిగా ఆత్మీయతలో కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కీర్తనకారుడైతే ఎల్లప్పుడూ నేను ప్రభుని కీర్తిస్తాను ప్రభువా, నేను స్తుతిస్తాను ప్రభువా అని ఇక్కడ ధైర్యంగా చెప్తుండడం మనం చూస్తున్నామండి. అన్ని పరిస్థితుల్లో మన ప్రభుని కీర్తించాలి. ఆయన కీర్తి మన నోట ఉండాలంట కదండి. అయితే మనం అనేక సార్లు పత్రికలో చూసుకుంటాం కదా, సరసోక్తులు కానీ ఇహలోక సంబంధమైన మాటలు కానీ మన నోట్లో ఉండకుండా, దేవుడు మన హృదయంలో మంచి కీర్తన, మంచి స్తుతియాగా మన హృదయంలో దేవుడు ఇచ్చాడు కాబట్టి మన నోటిలో ఎల్లప్పుడూ ఆయన కీర్తి ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నామండి. హల్లెలూయా. మూడో విషయం చూసుకుని మనం ముందుకు సాగిపోదామండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5:18, 5:18. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ఇలాగు ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా కదండి. ప్రతి విషయంలో మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా కదండి. అట్ ఆల్ టైమ్స్ కదా, దేవుని యందు నమ్మకము తప్పిపోకూడదు. నమ్మకం, విశ్వాసం, ట్రస్ట్ హిమ్ at all times కదా. హిస్ ప్రేజ్ షెల్ బి ఇన్ మై మౌత్ అట్ ఆల్ టైమ్స్ కదా. ఫస్ట్ నమ్మకము, ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతిరోజు దేవుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలా. రెండోది ఏం చూసుకుంటున్నామంటే, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు ప్రభుని కీర్తించాలి. ఎల్లవేళలా యెహోవా ఒక కీర్తన, ఆయన కీర్తి నా నోటన ఉండును అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి. మూడోది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు కదా, థ్యాంక్స్. ప్రభు మన జీవితంలో అనేక మేళ్ళు కుమ్మరిస్తున్నారు కాబట్టి, ప్రతిదినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనంగా పుట్టించున్నది కాబట్టి మనము ఆయన ఎడల కృతజ్ఞతా హృదయము కలిగి, గ్రేట్ఫుల్ హార్ట్ కదండి, కృతజ్ఞతా హృదయము కలిగి ఉండాలంట. ప్రతి విషయమందు కీడు కలిగిన, మేలు కలిగిన, ఆశీర్వాదం వచ్చినా, ఆశీర్వాదాలు రాకపోయినా కదండి, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకునను, యెహోవా నామంకే మహిమ స్తుతి కలుగునుగాక అని పాత నిబంధనలో ఒక భక్తుడు అన్నాడు. ఎవరండి? యోబు భక్తుడు కదా. ఆశీర్వాదాలు లేకపోయినా కూడా, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా కూడా ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించాడు కానీ నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. హల్లెలూయా. అట్ ఆల్ టైమ్స్ 24/7 కదా, 24 గంటలు మనం ప్రభువుని స్తుతిస్తున్నామా? ప్రభు యందు దృఢమైన విశ్వాసం కలుగున్నామా?
నీ విశ్వాసం తప్పిపోకుండా నేను నీకోసం నేను వేడుకుంటుంది అని యేసు ప్రభువు వారు పేతురుతో చెప్తున్నారండి కదండి. అన్ని వేళల అన్ని సమయాలలో మనము యోబు వలె ఉండాలని కదా. అయితే మనం చూసుకుంటే దావీదు భక్తుడు కూడా దేవుడు చేతికి అనేక మంచి పనులు అప్పగించాడు కదండి. మంచి యుద్ధములు, నువ్వు యెహోవా యుద్ధములు చేసే వాడివని అక్కడ అబిగేలు ప్రవక్తి కదండి దావీదు గురించి ప్రవచిస్తున్నాడు మనం చూస్తున్నాము. మన చేతులకి కూడా దేవుడు మంచి పోరాటము, ఆత్మీయ పోరాటము కదండి, సైతాన్ శక్తుల మీద జయము, మంచి పనులు, మంచి విశ్వాసంతో కూడిన పోరాటము మనం పొందుకోవాలంటే, దేవుని యొద్ద నుంచి మంచి పనులు పొందుకోవాలంటే మనం ఎల్లప్పుడూ మన విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసంలో కదిలిపోకుండా అట్ ఆల్ టైమ్స్ కదండి విశ్వాసంలో మనం బలపడాలి. అట్ ఆల్ టైమ్స్ ప్రభుని స్తుతించాలి. అట్ ఆల్ టైమ్స్ కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ కదా, థ్యాంక్స్ గివింగ్ చెల్లించడం ద్వారా మన హృదయంలో ఇంకా విశ్వాసం ఉప్పొంగుతుంది కదండి. థ్యాంక్స్ గివింగ్ చెల్లించడం ద్వారా మన విశ్వాసంలో బలపడతాము. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఇంకా అత్యధికమైన విజయం మనం పొందుకుంటాం. కాబట్టి అన్ని వేళల్లో మన హృదయములో కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ అంటే వందనములు, ప్రభుకి వందనములు చెల్లించాలా. ఇంతవరకు ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ రోజు దాకా మనల్ని దేవుడు కాచి కాపాడాడు కాబట్టి, ఇంతవరకు ప్రభువారు మనల్ని కాచి కాపాడినందుకు ఈ మూడు మనము మానక నిత్యము ఎల్లవేళలా అట్ ఆల్ టైమ్స్ ప్రభునందు విశ్వాసం ఉంచుట, అదేవిధంగా ప్రభుని స్తుతించుట, కీర్తించుట, మూడోది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ కదా. ప్రతి విషయంలో అంటున్నాడు కదా ఇక్కడ ప్రభువారు పత్రికలో, తెస్సలోని పత్రికలో ప్రతి విషయమందు శ్రమ కలిగిన, భయంకరమైన శ్రమలు కలిగిన, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నా కూడా దుఃఖంలో కానీ గొప్ప ఆనందములో కానీ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది యేసుక్రీస్తునందు మీడల దేవుని చిత్తమై ఉన్నది కదా. రూఢిగా చెప్తున్నాడు కదా అపోస్తలుడైన పౌలు, రూఢిగా చెప్తున్నాడు. దీస్ 3 థింగ్స్, ఈ 3 విషయాలు మన జీవితంలో మానక మనం ముందుకు సాగితే దావీదు వలె మంచి పోరాటం మనం పోరాడతాము. దావీదుకి ఏ రీతిగా ఆయన చేతులకి గొప్ప పనులు దేవుడు అప్పగించాడో మన చేతులకు కూడా మంచి పనులు కదండి. టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఎఫెసీ 2:10 రాయబడినట్లు మన చేతికి గొప్ప సత్క్రియలు దేవుడు అప్పగించాడండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకోవచ్చు కదండి. దావీదు భక్తుడు ఈ 3 విషయాలు మానక చేశాడు కాబట్టి గొప్ప విజయము, అన్నిట్లో గొప్ప విజయము మనం ఆయన జీవితంలో మనం చూస్తున్నామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము దేవుని స్తుతించువారిగా, నిత్యము దేవుని సన్నుతించువారిగా, నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని విన్న మాటలు బట్టి మనం అందరం మోకరించి మరొకసారి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మార్టిన్ గారు వాక్యాన్ని అందించబోతుండగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు ముఖాంతరంలోంచి దేవుని మాటలు మనం వినాలి. ఇప్పుడు దావీదు చేసిన 3 పనులు మనం విన్నాం. 62వ కీర్తనలో నుండి నిత్యము ఆయనను స్తుతించాలి, నిత్యము ఆయనను సన్నుతించాలి, నిత్యము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నిత్యం ఆయన ఆరాధించాలి. ఈ 3 విషయాలను దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి నువ్వు ఇంతవరకు ఈ వారం అంతా దేవుడు నిన్ను కాపాడి సంరక్షించినందుకై ఆయన నీకు చేసిన మేలును బట్టి ఆయనకి ఎంత స్తుతిస్తున్నావు? నిత్యం ఆయనను స్తుతిస్తున్నావా? వేదనలో, బాధలో, కష్టములో కూడా, అయితే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ స్తుతించాలి, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఇంకెక్కువ ఆయన ఆరాధించాలి, వేదన కలిగినప్పుడు ఇంకెక్కువ ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిస్తున్న గొప్ప తరుణాన్ని బట్టి 2 చేతుల ఆకాశం మీద దేవునికి స్తోత్రం చెల్లించుదాం, స్తోత్రం చెల్లించుదాం, స్తోత్రము చెల్లించుదాం, స్తోత్రము చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని గొప్ప మేలులు చేశాడు దేవుడు, ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎంత గొప్ప జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎంత గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. ఈ లోకంలో నుండి మనల్ని తప్పించి పరలోక పౌరులుగా దేవుడు మనల్ని మార్చాడు. మన పౌర స్థితినే మార్చివేసిన దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. 2 చేతులెత్తి హల్లెలూయా. ఇంతకాలం చేతులెత్తి నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా
మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. పాడు. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని నీవే యేసయ్యా. నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమేమి చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా నేనేమి చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా, ఇంత చెప్పు దేవునికి కృపలో కాచిన దేవా. ఇకను కూడా నాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా నాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం దూరమైతివి ఆప్తులు విడిచిపోయిరి నాహితులు, దూరమైతిరి ఆప్తులు విడిచిపోయిరి నాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా నా తండ్రిలా కాచిన యేసయ్యా. పాడు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా నా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా నా తండ్రిలా కాచిన యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా, నన్ను మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా నేనేమి చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే వేరుగా, నా స్తుతి స్తోత్రము నీకే నీకే వేరుగా. నా స్తుతి స్తోత్రం 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 ఏమి చెల్లించలేవయ్యా. ఇక రబా బాబా శంకర బరబరబా చెల్లినయ్యా. శోధన వేదన తీర్చిన దేవుడవు, దేవుడవు తల్లిలా తండ్రిలా ఆదరించిన దేవుడవు, ఆత్మలు విడిచిపోయిన స్నేహితులు వదిలేసిన నీవు వదలని దేవుడవు, విడువని దేవుడవు. దావీదుకు తోడైనట్టుగా ఈ దినాన మాకు తోడైనందుకై నీకే స్తోత్రం.
శోధన శోధన కాచిన దేవా నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా నేనేమి లేనయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. దేవమా నీకు స్తోత్రం. అందరూ మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు. ఈ గంభీరమైన ఆరాధనను బట్టి నీకు స్తోత్రములు నాయన. రక్తం ఇచ్చి కొన్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, రక్తమిచ్చి కొన్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, నేనెలా పాడేదను ఏమని నిన్ను స్తుతింతును, నేనెలా పాడేదను ఏమని నిన్ను స్తుతింతును. రక్తమిచ్చి కొన్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, రక్తమిచ్చి కొన్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, యా రక్షించుకున్నవాడా, నన్ను రక్షించుకున్నవాడా, నేనెలా పాడేదను ఏమని నిన్ను స్తుతింతును, నేనెలా పాడేదను ఏమని నిన్ను స్తుతింతును. నన్ను విడిచి ఎడబాయని ఉత్తమమైన భాగము నీవే, నన్ను విడిచి ఎడబాయని ఉత్తమమైన భాగము నీవే, ఉత్తమమైన భాగము నీవే. హల్లెలూయా. ఉత్తమమైన భాగము. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నేనెలా పాడే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఏమని నిన్ను వెల్కమ్ హోలీ గోస్ట్. నేనెలా పాడేదను. వెల్కమ్. ఏమని నిన్ను స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా.
స్తోత్రం, గొప్ప దేవుడు స్తోత్రం. పనికి మాలిన అయోగ్యను ఏమాత్రం నీ వాక్యం చెప్పడానికి కొంచెమైన అర్హుడను కాను. నీ గొప్ప దయ, నీ కనికరం సమస్తం నీదే. నేనేమి ఎరగను. పరిశుద్ధాత్మ సమస్తము నీదే. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చిన్న ప్రకటన. ఒకరికొకరికి డిస్టెన్స్ 2 అడుగులు ఉంచండి. అడుగు కాదు, 2 అడుగులు ఉండాలి. మీ మూతులకు మాస్క్ పెట్టుకోండి. గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తుంది ఇప్పుడు. మాస్కులు లేని వాళ్ళు అడిగి తీసుకోండి. ఇక్కడ ఇవ్వాయా బాబా? ఎవరికి లేవు, ఇక్కడ ముందుకు వచ్చి ఇచ్చేసేస్తాం. ఎవరికి లేవో పెట్టుకోండి. మాస్కులు మీ దగ్గర పెట్టుకొని రావాలా. ఒకవేళ మీరు పెట్టుకున్నా లేకపోయినా ఇక్కడ అడిగి చేయొద్దండి, ఇస్తారు. ఎవరికి లేదో అమ్మా నీకు లేదా మాస్క్? అడుగు అక్కడ అడుగు. వందనాలు. చక్కటి కూటములు జయప్రదంగా జరిగింది. ఉజ్జీవం కూటములు చాలా సంతోషం. ఎంతమంది బలం పొందుకున్నారు? అనుమానంగా చేయలేపుతుంటున్నారు. బలపరచబడ్డానికి అన్నవారు ఎంతమంది? 3 దిన కూటములు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి ఆరాధన పాస్టర్ జోన గారి ద్వారా దేవునికి స్తోత్రం. స్పిరిట్ ఫిల్డ్ వర్షిప్. సరే, లూకా 22వ అధ్యాయంలో 54 నుండి 62 వరకు. లూకా సువార్త 22వ అధ్యాయం 54 నుండి 62 వరకు. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒకడు చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుంటూ చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతని ఎరుగను అనెను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాను అనెను. ఇంచుమించు 1 గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు 3 మారు నన్ను ఎరుగునందువని ప్రభుతో తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అది హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దీనికి ముందు పేతురు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదే అధ్యాయంలో 33వ వచనంలో, 22వ అధ్యాయం 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగువని 3 మారు చెప్పు వరకు
నేడు కోడి కుయ్యడదని నీతో చెప్పుచున్నాను నీతో అనెను. చెప్పుచున్నాను. చాలాసార్లు మనం కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటాం దేవునికి. అది చేస్తాం, ఇది చేస్తామని ఉద్రేకంలో రక్షణ ముందు వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తాం, ప్రభు గురించి అది చేస్తాను, ఇది చేస్తాను. కానీ పరిస్థితుల్లో కొంచెం తారుమారైనప్పుడు మనం ఆ మాట మీద నిలువం. We don't stand upon the promises what we make in the earlier days. You tell Lord, we'll do this, we'll do that. అయ్యా నీ కొరకు ఏమైనా చేస్తానని చెప్తాం. కానీ నిలబడాలండి. చెప్పడం మంచిదే, పరిస్థితులు తారుమారైన నిలబడాలి. స్టాండ్ when circumstance change, situation changes, stand with the power of God. Don't slip away. వాగ్దానాలు చేసి పేతురు ఏమన్నాడు? చెరలోనికి మరణంలోనికి నేను వెంబడిస్తాను, ప్రాణం పెట్టకు సిద్ధంగా ఉన్నాను. ప్రభు అన్నాడు, ఈ రాత్రి నీ ఉద్యమం ఆరిపోతుంది, ఈ నైటే నీ ఉద్యమం నువ్వు అన్న మాటలో ఉన్న నిజం బయటపడుతుంది. ఎంతమంది అండి ఇప్పుడు కూర్చున్న వారిలో కొంతకాలం రక్షణ ముందు వాగ్దానాలు చేశారు దేవునికి, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తానని. ఈనాడు నిలబడ్డారు ఆ మాట మీద. దేవునికి మనం చేసిన వాగ్దానం మీద నిలబడుతుంటున్నామా? ఈనాడు కోడి 3 సార్లు కూయక మునుపు నన్ను ఎరగనందు అని ముమ్మారు అని ప్రభు చెప్పాడు. దావీదు కూడా మొదటి సామెలు 17వ అధ్యాయంలో 3 మాటలు ఛాలెంజ్ చేశాడు. కానీ దాన్ని నెరవేర్చాడు. పరిస్థితులు తారుమారైనా అజానుబాహుడైన గొలియాత్ నిలబడ్డప్పుడు ఆయన ముందర చిన్న పిల్లవాడు, ఆయన యొక్క పర్సనాలిటీని చూసి కూడా భయపడలేదు. ఆయన భయం వస్తుంది కానీ తెగించాడు. 3 మాటలు అన్నాడు, 3 మాటలు నెరవేర్చి చూపించాడు. మొదటిది అన్నాడు, తర్వాత చదువుకోండి 17వ అధ్యాయంలో, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం గల సైన్యములు ఎదిరించుటకు ఏ పాటి వాడు ఎంతటి వాడు అని చెప్పి 2వ మాటలో నేను వానిని సంహరించి ఇజ్రాయేల్ మీద ఉన్న నిందను తొలగిస్తానని చెప్పాడు. 2వ మాట, I'll take out the blame from Israel. Who is he, the uncircumcised fellow, to challenge the armies of living God? సున్నతి లేని వీడు జీవము గల దేవుని సైన్యములను ఎదుర్చుటకు ఎంతటి వాడు. సాతాను గాన్ని కూడా అంతనే మనం ఉంచుకోవాలి. సాతాను పెద్ద పవర్గా చూడొద్దు, వాడు కూడా అంతే. ఆ పరిధికి వాడిని చూడాలి. సున్నతి లేని నువ్వు ఏ పాటి వాడవని ఛాలెంజ్ చేయాలి. 3వదిగా దావీదు ఈనాడు ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తానని చెప్పాడు. 3 మాటలు. ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తాను అన్న ఈ 3 మాటలు గొలియాతు వచ్చి నిలబడ్డప్పుడు పారిపోలేదు, భయంతో పారిపోలేదు, నిలబడ్డాడు. నువ్వు ఈటే ఇవన్నీ పట్టుకుని నా మీదికి వస్తున్నావు, నేను మాత్రం యెహోవా నామమున నీ మీదికి వస్తున్నానని చెప్పి సవాలుతో ఆయన దిక్కు పరిగెత్తారండి. గొలియాతు దిక్కున పరిగెత్తాడు. వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. కానీ పేతురు ఇంత గొప్పగా చెప్పేసి ప్రాణం చెరలోనికైనా మరణునికైనా సిద్ధంగా ఉన్న చెప్పినవాడు ప్రభువును వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోని తీసుకుని పోయి పేతురు దూరముగా వారికి వెనక వచ్చి చూడెను. నాడు అయ్యగారు అంత సోషల్ డిస్టెన్స్ దూరం చెప్తున్నప్పుడు ఈ దూరం జ్ఞాపకం వచ్చింది నాకు. ప్రభువును వారు ఈడ్చుకొని పోతున్నప్పుడు పేతురు వారి వెనుక నుండి వచ్చి చూడెను. ఇంగ్లీష్లో ఏమనుందంటే జోనథన్ గారు, ఈ ఫాలోడ్ దెమ్ ఫ్రమ్ ద డిస్టెన్స్ అని ఉంది. జోనా ఇస్ నాట్ దే ఇంగ్లీష్ 54. దర్శనం అండి. వేరే ఇంగ్లీష్ వర్షన్లో డిస్టెన్స్ అని ఉంది, ఫార్ అని ఉంది, అఫార్ అప్ అని ఉంది.
ఈనాడు మన ఈ మధ్యాహ్న కాలంలో ఒక కాలంలో మొదటి ప్రేమ కలిగి దేవునితో చాలా సన్నిహితంగా నడిచిన వాళ్ళం. కానీ ఈనాడు భయం వలన, శ్రమల వలన, శోధన వలన ఎంతమంది ఆయనను దూరం నుండి వెంబడిస్తుంటున్నామండి. ఆదమ్మ వాళ్ళు చేతులు పట్టుకొని నడిచారు ఏదైనా తోటలో ఆయనతో. కానీ ఆ పండు తిన్నప్పుడు వారు దూరం పారిపోయారు. దేవునికి వారికి దూరం వచ్చేసింది. పాపము నిన్ను చాలా మైళ్ళ దూరం ఉంచుతుంది దేవుని నుండి. పాపము నిన్ను దేవుని నుండి చాలా మైళ్ళ దూరం ఉంచుతుంది. సిన్ టేక్స్ యు మైల్స్ అండ్ మైల్స్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియులారా, ఆయన నీడ్చుకొని పోతూ ఉంటే పేతురు ప్రాణం పెడతా అన్నవాడు వెనుక నుండి వచ్చుచుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు ఆయనను ఎలా వెంబడిస్తున్నావు? దగ్గర నుండి వెంబడిస్తుంటున్నావా? చేతులతో చేతులు కలిపి దావీదు వలె హత్తుకొని వెంబడిస్తుంటున్నావా? ఆనోకు వలె ఆయనను 300 సంవత్సరాలు ఆయనతో పాటు నడుస్తున్నావా? ఎట్లా వెంబడిస్తున్నావు? దూరం నుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటున్నావా? లోక పనుల వలన డిస్టెన్స్ వచ్చిందా? కుటుంబ కార్యాల వలన డిస్టెన్స్ వచ్చిందా? ఇంకా బిజినెస్ వలన, ఇంకా అనేక ఇతర కార్యముల వలన దేవునికి నీకు దూరం వచ్చిందా? ఆర్ యు మెయింటైనింగ్ డిస్టెన్స్ బికాస్ ఆఫ్ అదర్ వరల్డ్లీ థింగ్స్? అనేక ఇతర కార్యముల వలన, లోకపు కార్యముల వలన దేవుణ్ణి హత్తుకొని నడవలసిన వారము ఈనాడు మనం ఆయనకు వెనుక నడుస్తుంటున్నాం. వెనుక నుండి నడుస్తుంటున్నాం. చాలా దూరము నుండి అనే ఒక బైబిల్ ఉంది. పేతురు చాలా దూరం నుండి ఆయనను వెంబడించాను. ఈ మధ్యాహ్న కాలం నువ్వు దగ్గర నుండి వెంబడిస్తున్నావా? దూరం నుండి మనుషుల భయానికి, చెప్పిన మాటకు నిలబడలేక, పిరికితనం కలిగి, ధైర్యం సాలక దూరం నుండి వెంబడిస్తుంటున్నావా? ఈ మధ్యాహ్న కాలం నీకు దేవునికి ఎందుకు దూరం వచ్చేసింది? చేతుల్లో చేతులు కలిపి ఆయనతో హత్తుకొని నడవాలి. ఆయనను కాగునించుకొని నడవాలి. ఆయనతో ఏకాత్మగా, ఏకాత్మగా నడవాలి. నేను నా ప్రభు ఏకమని పోయినసారి మాట్లాడాను. ఎలా వెంబడిస్తున్నాం ప్రియారు? ఒకసారి పరీక్షించుకో. పేతురు వలె నువ్వు కూడా డిస్టెన్స్. గొడ్డలి కట్టె మధ్యలో డిస్టెన్స్ వస్తే గొడ్డలి పడిపోతుంది. గొడ్డలి గ్రిప్ కావాలంటే డిస్టెన్సే రావద్దు. గొడ్డలి దెబ్బ పడాలంటే ఆ కట్టె గొడ్డలి మధ్యలో గ్యాప్ కొంచెం కూడా ఉండకూడదు. ఈనాడు గ్యాప్ రావడం వల్ల గొడ్డలి పనిచేయదు. బలమైన ఆయుధమే కానీ దాని గ్యాప్లో రెండవది ఒకరు తీసుకొని దాన్ని వాడుకుంటేనే పనికి వస్తుంది. ఆయుధం బలమైందే, బట్ ఇట్ నీడ్స్ సమ్వన్ టు టేక్ అండ్ యూజ్ ఇట్. ఆ గొడ్డలి నువ్వే. దేవుడిని తీసుకొని వాడుకోవాలి. గొడ్డలికి కట్టెల మధ్యలో గ్యాప్, డిస్టెన్స్ ఉంటే అది పనిచేయదు. ఊడిపడుతున్న జీవితం అది. ఆత్మీయ జీవితంలో ఊడిపడుతున్న జీవితం. నీకు దూరం అయిపోతుంటే ఊడిపడతావు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియులారా, పేతురు ఇంత గొప్పగా వాగ్దానం చేసి దూరము నుండి వెంబడిస్తుంటున్నాడు. దూరము నుండి. రెండవదిగా ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ 15లో సాయం చేయండి. చిన్న కుమారుడు తన ఆస్తి అంతా సమకూర్చుకొని దూరదేశంకు ప్రయాణమైన మాట చూడండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని. అదే తన ఆస్తిని సమకూర్చుకొని 13వ వచనం. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ప్రియులారా, చాలా దుఃఖం ప్రియుల. దేవునికి స్తోత్రం. తండ్రి కొడుకును ఏదండి వేరు చేసింది? అమ్మా చెప్పండి. తండ్రి కొడుకులో ఏది వేరు చేసింది? ఆస్తి, డబ్బు. ఆస్తి ఇద్దరికి పంచిపెట్టిన. పెద్ద కుమారుడు కూడా తీసుకున్నాడు, లేదని కాదు. వారికి పంచిపెట్టు. వారికి అని ఉంది బహువచనం, ప్లూరల్ ఫామ్. వారికి పంచిపెట్టాను.
ఈనాడు ఈ ఆస్తియే అనేక దైవ సేవకులను ప్రభు యొద్ద నుండి చాలా దూరం తీసుకెళ్తుంది. దిస్ ఈస్ ద మనీ విచ్ టేక్స్ పీపుల్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మెనీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ గోయింగ్ ఫార్ అవే బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మనీ. మోషే అన్నాడు, ఐగుప్తు ధనము కన్నా, చెప్పండి, దేవుని ప్రజలతో లేదండి, ఇంకొక మాట ఉంది, ఐగుప్తు ధనం కన్నా క్రీస్తు నింద, అది చెప్పాలండి. ఇలాంటి మాటలు చెప్పే దైవసేవకులు ఉన్నారా ఈ కాలంలో? ఈ ఐగుప్తు ధనము కన్నా క్రీస్తు నింద గొప్పది. ద బ్లేమ్ ఫర్ క్రైస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పే అలాంటి దైవ సేవకులు, అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటున్నారా? ఐగుప్తు ధనమును తృణీకరించాడు మోషే. ఇంకొక ప్రవక్త దానిని అనుకుంటాను, నీ దానములో నీ యొద్ద ఉంచుకొనుము. ఎవరు పాస్టర్ గారు అమ్మాయన? ఈజీ డానియల్ రాజుతో అంటాడు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, వేరెవరికైనా ఏమో నాకు అవసరం లేదంటాడు. దానియల్ అనుకుంటాను, నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నాకు అవసరం లేదంటాడు. అవును ప్రియులారా, ప్రవక్త ఏలియా కూడా, ఆయన కూడా నయమాన్ యొక్క ఆస్తి డబ్బులు తీసుకోలేదు ఆయన. కానీ ఈ కాలంలో అనేకులు డబ్బును బట్టి దేవునికి దూరం అయిపోతుంటున్నారు. ఈ చిన్న కుమారుడు తండ్రి డబ్బును తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి ఆస్తిని అంతా పాడు చేసి నాశనం చేసుకున్నాడు. ఈనాడు కూడా యేసుకన్నా ఎక్కువ డబ్బును ప్రేమించి యూదా ఇస్కరియోతు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఏది నువ్వు యేసు కన్నా ఎక్కువ ప్రేమించి దాంతో సుఖంగా ఉంటావు నాకు చెప్పు. యేసు ప్రభు కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తావో అదే నీ బ్రతుకును చీల్చివేస్తుంది. వాట్ ఎవర్ యూ లవ్ మోర్ దెన్ జీసస్ దట్ విల్ టేర్ యువర్ లైఫ్ ఇంటు పీసెస్. యేసు కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తావు దానివల్ల పతనమైపోతావు నువ్వు. యేసుక్రీస్తు ప్రేమ ఎవరితో షేర్ చేయకూడదు. మొదటి స్థానం ఆయనకు. భార్య కూడా తర్వాత, ప్రభు తర్వాత, తల్లిదండ్రులు కూడా ప్రభు తర్వాత. ఆఫ్టర్ గాడ్ నాకన్నా ఎక్కువ తన తల్లిదండ్రులు ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడు. తన కుమారులను ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడు. ప్రేమించి వద్దని చెప్పలే, కానీ మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి మొదటి స్థానంలో పెడతారు, దేవుడు నిన్ను కూడా మొదటి స్థానంలో పెడతాడు. యూ కీప్ గాడ్ ఫస్ట్ అండ్ గాడ్ విల్ కీప్ యూ ఫస్ట్ ఆల్వేస్. ఈ 70 సంవత్సరంలో గర్జిస్తున్నాను సింహం వలె. అయ్యగారు నాకన్నా ఇంకా గొప్ప సింహ గర్జన కలిగిన వారు. ఎందుకు? ఆయనకు మొదటి స్థానం అండి. ఆయన ప్రార్థనకు, వాక్యానికి, ఆయన చిత్తానికి మొదటి స్థానం. నాకు ఒక విశ్వాసి కలిశాడు ఇప్పుడు చర్చిలో కింద. అయ్యా నాకు కొంచెం కష్టాలు, సమస్యలు చెప్పాడు. నేను ఫేస్బుక్లో షీలా గ్రీన్ ఆమె అన్నది, ఆ డబ్బులు ఆస్తి చాలా ఫైనాన్స్ చాలా కష్టంగా ఉంది. నేను లవ్ గాడ్ 100%. నీకు డబ్బులు కావాలన్నా దేవుని 100% ప్రేమించు. హల్లెలూయా. 100% ప్రేమించు. నువ్వు ప్రభు వెనుక పరిగెత్తు, డబ్బు నీ వెనుక పరిగెత్తుకు వస్తుంది. హల్లెలూయా. దేని వెనుక పరిగెత్తాలండి? ప్రభు వెనుక మనం పరిగెత్తాలి. డబ్బు నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. యూ రన్ ఆఫ్టర్ గాడ్ అండ్ ద మనీ విల్ కమ్ రన్ ఆఫ్టర్ యూ. నువ్వు అడగక ముందే ఆయన ఏమంటాడు, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. నువ్వు ప్రియంగా మారు, ఆయన ప్రీతిపరిచే పనులు చేయి. ఆయనకు ప్రియ బిడ్డగా మారు, ప్రియ కుమారిగా మారు. నువ్వు అడగక ముందే ఇంటి ముందు వస్తుంది, వ్యాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. దేవుడు అన్నీ సమకూరుస్తాడు నీకు. కానీ ముందు ఆయనకు ప్రియురాలిగా, ప్రియునిగా మార్చబడాలి. సపోర్ట్ కూడా దేవుడు మయపరచండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆయనను ప్రేమించడం ఎక్కువ చేయాలి. ఆయన చిత్తం, ప్రార్థన ఇవన్నీ ఎక్కువైనప్పుడు దేవుడు ఇతర విషయాలన్నీ కూడా నీకు ఇస్తాడు. ఇది ఎక్కువ కావడానికి దేవుడు అనుమతిస్తాడు. ఆయన పట్ల తీవ్రత పెంచుకోవడానికి దేవుడి కష్టాన్ని అనుమతిస్తాడు. ఆయనను హత్తుకోవడానికి, కౌగిలించుకోవడానికి, అన్నింటికన్నా ఎక్కువ యేసును మనస్ఫూర్తిగా 100% ప్రేమించడానికి దేవుడు అనుమతిస్తాడు. 100% ప్రేమించిన వారికి దేవుడు సమస్తం ఇస్తాడు.
నా పిల్లలను ఒక్క డబ్బు అడగను నేను. అయ్యగారు నాకు ఇచ్చే అవన్నీ కూడా నేను దాన్ని జమ చేసుకొని ఆ డబ్బుతో నాకు అన్ని గొప్ప సహకారం నాకు అయ్యగారు ఇచ్చేది. అవన్నీ అట్లనే జమ చేసుకుంటాను. నా బండి పనులు అన్ని పనులు చేసుకుంటాను. ప్రభువే సేవలు ఇస్తున్నాడు నాకు. నేనాడు ఎందుకు కొదవలు? నువ్వు నీకు ప్రభుకు దూరం ఉండకూడదు. హత్తుకో యేసుక్రీస్తును, కౌగిలించుకో ప్రభును. నీ కొరకు 3 మేకల మధ్యలో 6 గంటల సేపు తల్లాడి ప్రాణం పెట్టిన గొప్ప సృష్టికర్తను, నేను తల్లి కడుపు నుండి బయటికి తీసిన దేవుని హత్తుకో. హల్లెలూయా, సభలు దేవుని స్తోత్రం. క్లాప్ అంటు ద లార్డ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఈనాడు అనేక దైవ సేవకులు ఈ డబ్బు విషయంలో దేవునికి దూరం అయిపోతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మనం. ధనమా అండి? ఏమండి ధనం అన్ని కీడులకు మూలమా? చెప్పండి. ధనమా? ధనం మీద ఉన్న అది ద క్రేజీనెస్ టువర్డ్స్ ద మనీ, ద లవ్ ఫర్ మనీ, దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ఈవిల్. అట్టి విషయంలో కొంతమంది విశ్వాసం తొలగిపోయి, చెప్పండి, ఇంకా తమ్మును తాము ఎవరు పొడిచే అవసరం లేదు, వాళ్ళే పొడుచుకున్నారు. ఎవరు పొడిచే అవసరం లేదు. ఆ డబ్బు వెనుక పరిగెత్తి పొడుచుకున్నారు తమ్మును తాము. 33 సంవత్సరాల ప్రియులారా, నేను డబ్బు విషయంలో ఎప్పుడు కూడా కేరే చేయలేదు. నా ప్రభువును ప్రేమించాను. ఆయనకి ఇస్తూ ఉన్నాడు. అవును, నా పిల్లలు ఒక చిల్లిగా అడిగాను. నేను సేవకులు ఇచ్చే డబ్బు నా అల్మారీలో నేను పెట్టుకొని దాంట్లో అన్నీ చేసుకుంటాను. సమృద్ధిగా నాకు ప్రభు ఇచ్చాడు. ఈనాడు ఆస్తిని బట్టి దేవుని దూరం అవుతున్నావా? పేరు ప్రఖ్యాతుల కొరక బంగారు నగల దాని గురించి దేవునికి దూరం అయిపోతున్నావా? దేనికి దూరం అయిపోతున్నావు? ఎందుకు? మొదటి ప్రేమ ఎక్కడ పోయింది నీది? మొదటి ప్రేమ నుండి ఫస్ట్ లవ్ నుండి బెస్ట్ లవ్కు దిగాలి. 33 సంవత్సరాలైంది, ఆ ప్రేమ తగ్గలే. మన మంట మండుతూ ఉంది. యేసయ్య అంటే ప్రేమ మండుతూ ఉంటుంది. ఆయన గురించి పౌరుషం, నామకార్థ క్రైస్తవులను చూస్తే పౌరుషం వస్తుంది. దావీదు కీర్తనకారు అంటున్నాడు, సామ్స్ 119 and 53 అనుకుంటాను, భక్తిహీనులను చూస్తూ ఉంటే నాకు చెప్పరు, భక్తిహీనులను చూస్తూ ఉంటే నాకు రోషం పుట్టుచున్నది, అధిక రోషం. ఆ అనుభవం రావాలి, ఆ అనుభవం రావాలి. సరారిపోయిన పరిస్థితి చూస్తే తట్టుకోలేము, ఉలివచ్చిన పరిస్థితి చూస్తే తట్టుకోలేము. దేవునితో మంట మంటుతున్న వారికి తట్టుకోలేరు. అగ్ని మంట రగులుతూ ఉంటుంది. ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్వేస్ బర్నింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బును బట్టి కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. డబ్బును బట్టి ఈనాడు అనేక పాస్టర్స్, అనేక సేవకులు ఈనాడు కూడా ప్రియులారా డబ్బుని ఆశించే చాలామందిని సేవకు పిలుస్తారు. అంతా పాస్టర్ డబ్బు పెట్టి మీటింగ్ చేయాలి, మళ్ళీ ఆయన నుండి ఇంకొంచెం డబ్బులు ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అందుకే సేవకు పిలుస్తారు, ఇంకా ఏమైనా ఆయన ఇస్తారా అని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఒక డిగ్నిఫైడ్ సేవకునిగా ఉండాలి. డిగ్నిఫైడ్, నెవర్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ ఆల్. చర్చ్ కట్టాలన్నా కూడా ఏ చెక్ బుక్ రాసి ఎవరికి పంచొద్దు. దేవుని అడుగు. నేమాయ అడిగిందా? భక్తుడైన నేమాయ అడిగాడా? దేవుడు అష్షూరు రాజును ఆయన వైపుకు తిప్పాడు. హల్లెలూయా. యెరూషలేమును కట్టున్నప్పుడు అష్షూరు రాజును తిప్పాడు. సామెతలు 21 మొదటి వచనంలో, యెహోవా చేతిలో రాజుల హృదయము, చెప్పండి, నీటి కాలువల వంటిది, ఆయన తన చిత్తరువతి చెప్పున వారిని త్రిప్పును. అయితే దేవుడు తిప్పుతాడమ్మా నీ దగ్గరికి. మార్వడిని తిప్పుతాడు, మిలియనియర్లను తిప్పుతాడు, గొప్ప గొప్ప వారిని తిప్పుతాడు. నీకు డబ్బు గురించి నువ్వు డబ్బు వెనుక పరిగెత్తకు, ప్రార్థన చెయ్యి. ఆయన చిత్తాన్ని చేస్తూ ఉండు. యోర్దాను నది దగ్గర ఆయన చిత్తాన్ని చేస్తూ ఉండు. ఏలికి కాకులను పంపించి రొట్టెలను పంపించి తినే దేవుడు ఈనాడు కూడా బ్రతికి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు కూడా బ్రతికున్నాడు ఆయన నీ అవసరాలు తీర్చడానికి. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. మూడవదిగా ప్రియులారా దేవునికి స్తోత్రం. మార్క్ 7:6లో, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుస్తారు కానీ వారి హృదయం నాకు అది.
చర్చిలో నువ్వు దగ్గర కూర్చొని కూడా హృదయం చాలా దూరం ఉంది. చర్చిలో ఫస్ట్ సీట్లో ఉండొచ్చు. నేను కూడా అప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాడిని చర్చిలో, క్యాథలిక్ చర్చిలో. ఎందుకు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నా తెలుసా? అక్కడ కోయిర్ల పాటలు పాడుతున్న అమ్మాయిలను చూడడానికి. ఉన్న వాస్తవం చెప్తున్నాను మీకు. మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, రాజేష్ ఖన్నా బట్టలు వేసుకొని అక్కడ పోయి ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఆకర్షింపడాలని కూర్చున్నవాడిని. ఇలాంటి దౌర్భాగ్యాన్ని నా ప్రేమగల యేసయ్య రక్షించుకున్నాడు. హల్లెలూయా. చర్చలో ఎంత దగ్గర ఉన్న మంచిదే, హృదయం నుండి దూరం కాకు. उससे दिल से दूर मत हो जा मेरे भाई. होठों से करीब नहीं, होठों से भी करीब रहना, दिल से भी उसको एकदम क्या बोलते हैं, लपेट के रहना उसको लपेट के रहना. నీ హృదయముతో హత్తుకోవాలి ఆయనను. దావీదు హత్తుకున్నవాడు. పెదవులతో స్తుతించి పెదవులతో అన్య భాష చెప్పి హృదయంలో దూరంగా ఉంటావా? ఎంత అన్య భాషలు మాట్లాడతావో అంత ఆత్మలో నిండాలి. చర్చలో మాత్రం కాదు. ఇప్పుడు నేను మల్కాజ్ గురించి బండి స్టార్ట్ చేశాను. అక్కడ అన్య భాషలు మాట్లాడితే ఇక్కడ వచ్చి ఆపాను. చర్చిలో వచ్చినాక మళ్ళీ పోయేటప్పుడు అన్య భాషలు మాట్లాడితే వెళ్ళిపోతాను. ఫైర్ పెరుగుతూ ఉంటుంది. పులిపిట్ట వస్తే అగ్ని మంటుతూ ఉంటుంది. అన్య భాషలు మాట్లాడుతుంటే అగ్ని మంటుతుంది. ఎన్ని మీటింగ్ సాయిగారు పెడుతున్నారు, ఎంత సేవకులు తీసుకొస్తున్నారు, ఎంతమంది ఎదుగుతున్నారు. న్యాయంగా ఎంతమంది ఆ పెట్టిన వాక్యాన్ని బట్టి ఎంతమంది ఎదుగుతుంటున్నారు, ఎంతమంది ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించేవారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియులారా, పేతురు ఎరగడన్నట్టు 3 సార్లు అన్నాడు. కానీ మనం ఎన్నోసార్లు తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో దొరకసాయింది 10 మినిట్స్ దేవుని ముగిస్తాను. ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమంటున్నారు. ఎరగండి అన్నట్టే ఉన్నారు. దేవుని ఎరుగుదమని చెప్తున్నాడు గొప్పగా. ఎవరండి? దేవుని మాటకు బొత్తిగా లోబడని వాళ్ళు. అట్లా ఉన్నారు అలాంటి వాళ్ళు మన మధ్యలో. ఎన్నో ప్రసంగాలు అయ్యగారు చేస్తున్నారు. ఎంతమంది లోబడుతున్నారు దానికి. వినడం గొప్పది కాదు, వినికిడిలో దాన్ని ఆచరణలో పెట్టాలి, అవలంబించాలి. అవలంబిస్తున్నామా? అలాంటి వారు దేవుని ఎరగరు. ఎవరు? మాటకు లోబడని వారు. హల్లెలూయా. దోస్ హూ డోంట్ ఒబే గాడ్స్ వర్డ్ త్రూ మ్యాన్ ఆఫ్ గాడ్, దానికి కొంచెం కూడా లోబడిన వారు దేవుని ఎరగని చెప్పరండి, ఎరగని వారండి. దేవుని ఎరుగుదమని చెప్తే ఆయన మాటకు అవిధేయులు, మాటకు లోబడని వారు దేవుని ఎరగని వారు. ఇంకోటి ఏమంది? అవిధేయులు, ఇంకా అసహ్యులు. అసహ్యమైన జీవితం. దేవుని ఎదుట అసహ్యంగా జీవిస్తారు వాళ్ళు. ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియలతో దేవుని ఎరగని అన్నట్టే ఉన్నారు. దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీ గుడ్ వర్క్ అని ఇంగ్లీష్లో ఉంది. దే ఆర్ అన్ఫిట్ టు డూ ఎనీ గుడ్ వర్క్. దే ప్రొఫెస్ టు నో గాడ్, బట్ దే ఆర్ నిల్ ఇన్ క్యారెక్టర్, నిల్ ఇన్ గుడ్ వర్క్, నిల్ ఇన్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య గుణగణముల వారు నిల్లుగా ఉంటున్నారు. ఏ మంచి సత్కార్యం చేయట్లో జీరో, మంచి సాక్ష్యములు జీరో. చాలామంది మా ఫ్యాక్టరీలో సిగరెట్ తాగుతూ డ్రింక్స్ చేస్తూ, నీకే దేవుడు తెలుసు, మాకు తెలియదా? మాకు కూడా దేవుడు తెలుసు అంటారు. చేతిలో సిగరెట్ ఇట్లా పట్టుకొని అంటారు, దేవుడు మాకు కూడా తెలుసయ్యా, నువ్వు పెద్ద భక్తుడు అంటారు. యోహాను పత్రిక 3:6 ఏమంటున్నాడు చూడండి త్వరగా. 1 John 3:6. ఫాస్ట్. 1 John 3:6. ఆయన నిల్చుండు వాడెవడును చేయడు, పాపం చేయవాడెవడును ఆయన చూడలేదు, ఎరగను లేదు. ఈ వాక్యం చూపించండి వాళ్ళకు. పాపం చేయువాడు ఆయనను చూడలేదు, ఎరగలేదు. హీ హూ నోస్ ద లార్డ్ విల్ నాట్ సిన్ అగైన్. ఆయన నిలిచిండు వాడు ఎప్పుడు పాపం చేయడు, పాపం చేయవాడు ఆయన్ని చూడలేదు, ఆయన ఎరగలేదు. ఇంకా పాపం చేస్తూ బూతులు మాట్లాడుతూ ఇంకా చెడు అలవాట్లు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇంకా ఆయనను ఎరగని వాళ్ళండి.
కుళ్ళు కపటం పగ ద్వేషం అలాగే పెట్టుకొని సంవత్సరాల తరబడి మనసులను క్షమించకుండా చేదు ద్వేషం కలిగిన వారు ప్రభుని ఎరగని వారు. ఎందుకంటే యోహాను పత్రికల మాట ఉంది, ద్వేషం భయంకరమైన మాట ఉందండి. మొదటి యోహాను పత్రిక 3:14 వచనంలో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇంకా ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నిత్య జీవం ఉండదని నేను ఎరుగుదును. చూసారండి, ప్రసంగాలు చేస్తూ నేను ద్వేషిస్తే నేను నరహంతకుడు. ప్రవచిస్తూ అద్భుతాలు చేస్తూ కూడా మనుషులను ద్వేషిస్తే నరహంతకుడను. నిత్య జీవం పాలు పంపులు లేవు. बहुत खतरनाक वचन है, इसलिए डरना, किसी से नफरत नहीं करना. डरना, वो वचन से डरना. खूनी है वो आदमी, खूनी है जो अपने भाई से नफरत करता. డేంజర్, మర్డరర్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బీ కేర్ఫుల్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని. యోహాను పత్రిక 2:3 మొదటి యోహాను 2:3 అక్కడ ఒక మంచి ఎవిడెన్స్. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. దీని వలననే దేని బట్టమ్మా చెప్పండి? ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. రెండవ మాట, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు, ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యమే లేదండి. ఆయనలో ఉన్నా అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలకు లోబడిన వాడు ఒట్టి అబద్ధికుడు, లాయర్. దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ హిమ్ ఎట్ ఆల్. ఎంత స్ట్రాంగ్ వర్స్ అండి, ఎంత స్ట్రాంగ్ రెఫరెన్స్ అండి. దాని కింద ఇంకొక మాట, ఆయన ఆజ్ఞలకు లోబడి వానిలో, దాని కింద దేవుని ప్రేమ వానిలో సంపూర్ణ మగుచున్నది, పరిపూర్ణం. గాడ్స్ లవ్ ఇస్ కంప్లీటెడ్. ఇవన్నీ చదవాలండి. ఎంత తీవ్రమైన వాక్యం. ఆయన ఆజ్ఞలకు లోబడనేవాడు అబద్ధికుడు, ఒట్టి అబద్ధికుడు. సత్యమే వాణ్ణి లేదు. నో ట్రూత్ ఇన్ హిమ్. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 4:9 ప్రేమ లేనివాడు దేవుని ఎరగడండి. ఇంకా 5 నిమిషాలే ముగిస్తున్నాను. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడండి. ప్రేమ చాలా ముఖ్యం. ప్రియులారా, మన కుటుంబీకులను ప్రేమించాలి. నాకు 3 కోడలు ఉన్నారు. నా కొడుకు అంత ప్రేమ చూపకుండా మా కోడలు 3 చాలా ప్రేమిస్తారు. బర్త్డేకు ఒక పురుషుడు ఎట్లా కౌగిలించుకుంటాడో అట్లా వచ్చి కౌగిలించుకుంటారు. అప్ప అంటారు నన్ను. నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను. యేసు ప్రభు కుటుంబంలో ఎట్లా ఉన్నాడో మరియా యూసఫ్లకు మనం కుటుంబంలో అట్లా జీవించాలి. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి జీవించాలి. ఫ్యామిలీ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. వారిని ప్రేమించాలి. దేవుడు నాకు కూతురు ఇవ్వలేదు, కానీ ఆ 3 కోడళ్ళు అయితే కూతురు కన్నా ఎక్కువని చాలా ప్రేమిస్తారు. ఎక్కడున్నా ఫోన్ చేస్తారు. నా భార్య కన్నా ఎక్కువగా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, చాలా శ్రద్ధ చూపిస్తారు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అందరినీ ప్రేమించాలి. కపటం లేని ప్రేమ, యేసు లాంటి ప్రేమ. లవ్, జస్ట్ లవ్ ఎవ్రీవన్, అన్కండిషనల్ లవ్. అవును ప్రియులారా, ఓసారి ఓ మనిషి ట్రైన్లో నిలబడ్డాడు. కాళ్ళు నొస్తూ ఉంది. ఎదుట ఒక మనిషి కూర్చున్నాడు. కొంచెం స్థలం ఉంది. ఆ స్థలం కొంచెం జరగాయన కూర్చున్నాడంటే కాళ్ళు పెద్దగా చాపుకొని ఆ స్థలం కూడా తీసుకున్నాడు. వాడు ఉన్న కొద్ది స్థలం కూడా లేదు స్థలం లేదా, కాళ్ళు పెద్దగా చాపేసుకున్నాడు. ఆ స్థలం కూడా తీసుకున్నాడు. వాడు కాళ్ళు నొచ్చి కిందికి దిగాడు. 2 దిగారు. స్టేషన్లో పెద్ద సువార్త కూటం జరుగుతూ ఉంది. అక్కడ ప్రేమ గురించి ఒక ఆయన బోధిస్తున్నాడు. ప్రేమ. ఈయన ఎవరంటే ట్రైన్లో స్థలం లేనివాడు. ఆ మనిషి స్థలం గురించి అడిగాడు, కానీ ఇయ్యలేదు. స్థలం ఇయ్యని వాడు అక్కడ ప్రేమను గురించి బోధిస్తున్నాడు. అక్కడ ఈ మనిషి కూడా ఉన్నాడు. ఎవరైతే స్థలం అడిగాడో ఆయన కూడా ఉన్నాడు.
అరే నేను ట్రైన్లో కొంచెం స్థలం పడితే స్థలం వేయలే, ప్రేమ ప్రేమ అని మొత్తుకుంటుండే గొప్పగా. ఇంత పెద్దగా ప్రేమ ప్రేమ అంటుండే, ట్రైన్లో రమ్మంత స్థలం వేయలే నాకు. ఆ మనిషిని ఆయన అక్కడికి వెళ్ళి చూశాడు వాక్యం చెప్తూ. ఊరిని ఆయన ఎక్కడ ఉన్నాడు, బ్యాటరీ మొత్తం డౌన్ అయింది, కిందికి వచ్చాడు. వచ్చి ఆయనకి సారి చెప్పుకొని కౌగునిచ్చుకొని మళ్ళీ పోయి వాక్యం చెప్పాడు. ప్రేమ విలువ సిలువ చూపేను, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే. ప్రేమ విలువ సిలువ చూపేను, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే. ప్రేమ చూపు పరుల ఎడల ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హల్లెలూయా. ప్రేమ చాలా ముఖ్యమండి. మన ఇంటి వారిని ప్రేమించాలి. ఇంటి నుండి బయట ఎంత ప్రేమ నిలబడతావో పరిశుద్ధాత్మ సంతోషపడతాడు వాడుకోవడానికి. హోలీ స్పిరిట్ విల్ రిజాయిస్ టు యూస్ యూ బికాస్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. హోలీ స్పిరిట్ ఈస్ లవ్. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనకు కుమ్మరించాడు ఆయన. నువ్వు ప్రేమలో నిలిచినప్పుడు ఆత్మదేవుడు వాడుకోవడానికి సంతోషపడతాడు. వాక్యాలు పాటిస్తూ బోధిస్తున్నప్పుడు ఆత్మదేవుడు సంతోషపడతాడు వాడుకోవడానికి. దిస్ మ్యాన్ ప్రాక్టీసెస్ ద వర్డ్. ఈ మనిషి వాక్యానికి లోబడతాడు, ప్రేమిస్తాడని. చాలా ముఖ్యం. ఒక స్థలంలో నా లెక్క ఒక మనిషి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అక్కడికి ఒక స్త్రీ వచ్చింది అనుకోండి, నా భార్య అని అనుకోండి. వచ్చి ఈ మనిషి ఇంట్లో ఉన్నప్పుడు వేరే తీరు ఉంటాడు, పుల్పిట్లో ఉన్నప్పుడు వేరే తీరు ఉంటాడు. పుల్పిట్లో వేరే తీరు, మా ఇంట్లో వేరే తీరు. ఈ మనిషిని నీ వద్దనే ఉంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఆమె నాకొద్దు ఆయన అని చెప్పిందంట. ప్రేమ చాలా ముఖ్యం ప్రియులారా. యేసయ్య ప్రేమ గల దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతి 3:4 కూడా తాము ఎరుగుతామని చెప్తారు కానీ శక్తిని ఆశ్రయించని వారు. దే సే దట్ దే నో గాడ్ బట్ దే డినై ద పవర్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని ఆశ్రయించరు వాళ్ళు. వీళ్ళు కూడా దేవుని ఎరగని వారండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒక మాట ఏలీ 1 సామెల 2:12 ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఆ మాట ఉందా? ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి. దుర్మార్గత ఎందుకు నడుస్తుంది? రెవరెండ్ కుమారులు, బిషప్ కొడుకులు ఈ కొట్లాటలు ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకని? దేవుని ఎరగని వారండి. ఎరగని వారే దుష్ట పని చేస్తారు, దుష్ట కార్యం చేస్తారు. ఎరగని వారు దేవుని ఎరగరు. మరి ఒక మాట మార్కు సువార్త 4:38 కూడా ఈయన ఎవరో గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవి అన్నారు ప్రజలు. ఈయన ఎవరో గాలి సముద్రం లోబడుచున్నది. మధ్యాహ్న కాలం ఆయనతో నడుస్తూ ఆయన ఎవరో అన్నట్టు ఉన్నారు శిష్యులు. మనం కూడా ఆయనను ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా వెంబడిస్తూ కూడా ఆయన ఎవరో అన్నట్టు జీవిస్తుంటున్నాం. ఆయన ఎవరో, ఆయన శక్తిని ఎరగాలి, ఆయన బలమును ఎరగాలి, ఆయన మహిమను ఎరగాలి, ఆయన నమ్మకత్వాన్ని ఎరగాలి, నీతి న్యాయమును ఎరగాలి, ఆయన గొప్ప ప్రసన్నతను ఎరగాలి, ఆయననే ఎరగాలి, లోతుగా ఎరగాలి. ఇంకా నిన్ను ఎరుగాలి, ఇంకా సమీపం చేరాలి. ఇంకా నిన్ను ఎరుగాలి, ఇంకా సమీపం చేరాలి. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం. రాజా నీ ప్రసన్నత చాలునయ్యా, ఎల్లప్పుడు మాకు చాలునయ్యా. చాలునయ్యా, ఎల్లప్పుడు మాకు చాలునయ్యా. ప్రసన్న ప్రసన్న
దైవ ప్రసన్న 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 దైవ ప్రసన్న లోయల్లా ఊడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పౌవాలి. లోయలలా ఊడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పౌవాలి. ఎందుకు? రాజు వస్తున్నాడు, ఆయతమౌదా, రాజు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదా, మన యేసు వస్తున్నాడు. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పౌవాలి. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభుకై జీవించి సాగిపోదా, పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభుకై జీవించి సాగిపోదా. యేసు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, ఆయతమౌదా, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదా, మన యేసు వస్తున్నాడు. రోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పోవాలి, కరుకు మార్గమును పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆదివారం కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వారికి శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎవరైనా కొత్త వారుగా వస్తే మీ కుడి చేయిని పైకెత్తుతారా? ఇక్కడ ముగ్గురు పురుషులు కానీ స్త్రీలండి, పైకి పైకి చేయెత్తాలి, పైకి ఎత్తాలి, పైకెత్తు అట్లా. ఒకటి, అక్కడ 2 3 వెనకాల 4 5 వెనకాల కుర్చీలలో కానీ పైన కానీ కొత్తవారు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము మీరు రికార్డ్ చేసి, ఈ బాబుకి నాకు కనపడతలేదు, ఇది పక్కన ఇది పెట్టండి, ఆయనకి నేను తొంగి చూడాల్సి వస్తుంది. అబ్బాయి ఇది వెనక జరిపేసి ఇది రికార్డ్ చేయండి. మెసేజ్ మీ మేలు కోసం నేను చెప్పేది. ఆత్మ పూర్ణత కలిగి పలికిన మాటలు అర్థమవుతుందా? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? చేతులు ఎత్తండి. కఠినమైన మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని ఈ చెవులో విని ఆ చెవు, అక్కడ బాబు అక్కడ కింద ఉన్న వాళ్ళు ఇట్రమ్మనండి, ఆ లోపల కూర్చున్న వాళ్ళు ఇక్కడ రండి, ఇక్కడ నింపేసేయండి. ముందు ప్రేమ్ కుమార్ నిద్రపోతున్నావులే,